ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళా బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను. సార్ చెప్పండి. వీళ్ళకి ఏబిఎన్ గురించి సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకే. రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? అరే నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు, ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి. ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు మీరు. కేసులు పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా ఆపారు, ఇక ఛానల్ ఎక్కడ టెలికాస్ట్ కాకుండా చూశారు, అన్నీ కూడా చేశారు. మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్న మేమేమో ప్రజల కూలీలన్నీ చెప్పుకుంటాం, మీరు మాత్రం ఇంకా పాలకులు, పెత్తందారుల మనస్తత్వం. అడుగడుగునా కూడా మీ పెత్తందారుల వ్యవస్థ, బయటకు వెళ్తే రప్పా రప్పా నరుకుతామనేటువంటి వ్యవస్థ, ప్రజల్ని హింసిస్తాము, బెదిరిస్తాము అనేటువంటిది ప్రత్యక్షంగా ఇప్పుడే చెప్తున్నారంటే మీరు శాసనసభలో లేకుండా పోయారు, రేపు ప్రజల్లో కూడా లేకుండా పోతారు, గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం మేము. చెప్తాను. డెఫినెట్గా ఒక్క అరటిపండు మీదనే కాదు, చాలా వాటి మీద ఇవన్నీ ప్రభావం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా, ఎందుకనంటే యుద్ధం అనేటువంటిది ఎవ్వరి చేతిలో లేనటువంటి పరిస్థితులు మనకివి. సో వాటిని గమనిస్తున్నాం, ఎట్లా ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది. ఎందుకనంటే డే టు డే వాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇది. మన రాష్ట్రము, మన దేశం చేతుల్లో కూడా లేదు. అప్రాపరేట్గా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వాటన్నింటిని కూడా తీసుకుంటామనేటువంటి చెప్పండి. అంటే బేసిక్గా విత్ ఇన్ ది కంట్రీ ఏమవుతుందంటే ఎస్టాబ్లిష్డ్ మార్కెట్స్ ఆల్రెడీ ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడే మనకి ఆ సర్ప్లస్ బయటికి పోతుంది, ప్రైస్ మెయింటైన్ అవుతుంది. బట్ ఏది ఏమైనా రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, వాటిని కాపాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఆయన మావిగన్ అంటాడు, ఇంకొక ఆయన పెంటగన్ అంటాడు. అసలు ప్రజల మీద ప్రేమ ఉంచండి అయ్యా. 24 గంటల విషయం చెమ్మడమే, 24 గంటలు. అరే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 74 ఏళ్ళు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఇట్లా కాదు ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఒక పాజిటివ్ సలహా మీ నోటి నుంచి రాదు. ఎవడన్నా వస్తాను అంటే టెండర్ లేకుండా బెదిరిస్తాం మేము, హాస్పిటల్ ఎవడు తీసుకుంటాడు అనేటువంటిది. ఖచ్చితంగా అద్భుతమైన సంస్థలు వస్తాయి రాష్ట్రానికి. నువ్వు ఎంత బెదిరించినా కూడా 1000 కోట్ల పెట్టుబడులే వస్తున్నాయి. చరిత్రహీనుడు అయ్యేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. ప్రజల కోసం రాజధాని కట్టుకుంటూ ఉంటే చివరిలో ఒక విషం చుక్క. రాధాకృష్ణ గారి గురించి అంటే నాకు ఇందాక ఒకటి గుర్తుకొచ్చింది. ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రాస్తూనే ఉంటాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు చుక్కల్లో చంద్రుడా నేలకు దిగాయా అని రాశాడు.
మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధపడలేదే? ఇట్స్ నేను చెప్పా కదా, మా శాఖ గురించి కూడా రాస్తాడు, అందులో నిజం ఉందా లేదా, ప్రపంచంలో జరిగేవన్నీ మాకు తెలియాలని లేదు కదా. మీడియా పలు రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, రాస్తే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని సరిదిద్దుకోవాలి, లేదు అని అంటే రిజైండర్ ఇచ్చుకోవాలి. అది ఇడిచిపెట్టి చంపుతాం నరుకుతాం రప్ప అని అంటే మిమ్మల్ని ప్రజలు రప్ప అనేటువంటి